నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. శాప్ మీటింగ్ జరిగింది. శాప్ మీటింగ్కి సంబంధించి అన్ని అసోసియేషన్లు కూడా కలిసి పనిచేయాలని శాప్ ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ నిర్వహించారు. మీటింగ్కి మా మంత్రి రోజా వచ్చారు, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ కూడా వచ్చారు. అయితే కొంతమంది లోపలికి వచ్చి గలాటా సృష్టించడంతో మొత్తం అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనతో తెలియజేయడానికి శాప్ చైర్మన్ బైరెడ్డి ఉన్నారు. సార్, మీరందరినీ ఒక మంచి సహృద్భావ వాతావరణంలో పిలిచి అందరినీ కలిసికట్టుగా పనిచేయాలని మీటింగ్ సారాంశం అని తెలుస్తుంది. బట్ కొంతమందిని వాళ్ళ అసోసియేషన్ మెంబర్సా కాదా ఎవరు అని తెలుసుకోకుండా కొంతమంది పిలవడం వల్ల గలాటా జరిగింది అంటున్నారు. ఎంతవరకు నిజం? వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి కదండి, ఎవరు ఏ రకంగా ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఉచ్చరించే పదాలు ఏ రకంగా ఉన్నాయి, ఒక మినిస్టర్ గారి ఓఎస్డీతో కానీ పక్కనున్న పిఏలతో కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఏదో మీడియా వ్యవస్థ ఉంది, 2-3 సపోర్ట్ ఉంది, మేము ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే కానీ పడేటోడు ఎవడు లేడు. ఆ ప్రభుత్వం ఇది కాదు కూడా. ఇన్ని రోజులు ఎవరితో అయినా జరిపించుకున్నారేమో కానీ ఇప్పటి నుంచి జరుగుతాయంటే మాత్రం అవన్నీ సాగవు. 2-3 వల్ల కంప్లీట్గా రాష్ట్రంలో ఉండే క్రీడలన్నీ కూడా నష్టపోతాయంటే చూస్తూ ఊరుకోం. ఎందుకంటే బయటికి వచ్చేటప్పటికి పేద క్రీడాకారుల సమస్యలు, మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యము, మన రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చెందడంలే, ఇట గొప్ప మాటలన్నీ మాట్లాడి లోపలన్నీ బ్రోకర్ పనులు చేస్తా అంటే కానీ ఆధారాలతో సహా అన్నీ కూడా తొందరలోనే బయట పెట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకులు ఎవరిని ఎత్తుకవేయి ఎక్కడ కొట్టినారు, దేనికోసం కొట్టినారు, వీళ్ళు చేస్తున్న ఇల్లీగల్ దందాలు ఏంటివి అన్నీ కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే కానీ ఈరోజు మీటింగ్ పెట్టింది కేవలం ఎక్కడెక్కడైతే క్రీడాకారులు నష్టపోతున్నారో 2 అసోసియేషన్లు ఉండడం వల్ల ఎక్కడైతే క్రీడాకారులు నష్టపోతున్నారో ఆ అసోసియేషన్లను కూర్చోబెట్టి వాళ్ళ మధ్యన ఒక డిస్ప్యూట్ని క్లియర్ చేసి వాళ్ళ మధ్యన మళ్ళీ ఎటువంటి కొట్లాటలు ఉండకూడదనే ఉద్దేశంతో, క్రీడాకారులకు అంతా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాం. కానీ మీటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా రప్చర్ చేసేదానికి ఇష్టపడుతున్నారు తప్ప ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి ఇష్టపడడం లేదు. కాబట్టి అటువంటి చర్యలను మేము కూడా ఎవరము ఉపేక్షించేది లేదు. ఎందుకంటే గాన వీళ్ళకి ఎటువంటి స్టేచర్ లేదు, క్రెడిబిలిటీ లేదు. కేవలం కొన్ని నిజాయితీగా పనిచేసే అసోసియేషన్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ పనిచేసే అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళని వీళ్ళ దగ్గరికి చేర్చుకొని నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టో, లేకుంటే వాళ్ళకి ఆశ చూపించో, లేదంటే ఇతని దగ్గరికి పోతే కానీ వీళ్ళ దగ్గరికి పోతే ఏదైనా మేలు జరుగుతుందని చెప్పో ఆ అసోసియేషన్లను దగ్గర తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇంత మాత్రం కూడా మర్యాద ఇస్తున్నాం. కానీ ఆ అసోసియేషన్లకు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, మేము మర్యాద ఇచ్చేది మీకు, మీ వెనకాల ఉండే వాళ్ళకి కాదు. మీరు చేస్తున్న కష్టానికి, మీ మంచితనానికి మేము మర్యాద ఇస్తున్నాం తప్ప మీ వెనకాల ఉండే వాళ్ళకి కాదు. దయచేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరే డైరెక్ట్ అప్రోచ్ కాండి, వీఆర్ దేర్ ఫర్ యూ, అంతే తప్పనిచ్చి మా దగ్గరికి ఏ సమస్య తేకుండా మీలో మీరే కొట్టుకొని మమ్మల్ని సాల్వ్ చేయడం అంటే అది అయ్యే పని. వర్డ్స్ యూజ్ చేయడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు మిగతా అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. రాయలసీమ రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారని ఆయన మాట్లాడడం, మన వాళ్ళు మీదకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కూడా అంటే పిలిచే వాళ్ళని మనం ఏ అసోసియేషన్ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అని తెలుసుకొని పిలిస్తే ఇటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు కదా సార్. మేము వాళ్ళు ఒక పలానా అసోసియేషన్ రావాలా అనేది ఏం లేదు, ఎవరెవరు ఉన్నారు అందరు రావాలా, వాళ్ళ సమస్యలు చెప్పాలా, అన్ని సమస్యలు చెప్తేనే కదా సాల్వ్ చేసేది. మాకు కూడా ఇట్లాంటి మీటింగ్లలో కూర్చుంటే కానీ అర్థమవుతుంది ఏమని, మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు, సాల్వ్ కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు, సాల్వ్ కాకూడదని కోరుకునే వాళ్ళు ఎవరు అనేది మాకు అర్థమవుతుంది. రేపు ప్రెస్ మీట్ పెట్టి రేపు ఈ జరిగిన గొడవ అంతా కూడా మీకు వినిపిస్తామని చెప్పి కేపీ రావు చెప్తున్నారు. కేపీ రావు ఏదైతే గొడవ ఆడారో మీ పైన హూ ఆర్ యూ అని వాళ్ళు వాదన ఇవన్నీ చేశారు. ఆయన రేపు మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది, ఏం చేస్తున్నారు శాప్లో అని చెప్తున్నారు. స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా వీడియో కవరేజ్ ఉంది మీకు. పక్కనున్న మినిస్టర్ గారికి సంబంధించిన పిఏలతో కానీ ఓఎస్డీలతో కానీ మిగతా అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్తో కానీ వాళ్ళు మాట్లాడినటువంటి తీరు, వాళ్ళు ఉచ్చరించినటువంటి భాష మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ లైవ్ టెలికాస్ట్ అనేది ఒకటి ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరే స్పందించండి దానిపైన. ప్రెస్ మీట్ కాకుండా ఇంకా ఏదన్నా పెట్టుకోమని. సో ఇది అంటే ఒక మంచి వాతావరణంలో అన్ని ఏదైతే అసోసియేషన్ ఉన్నాయో అన్ని కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో పెట్టిన మీటింగ్ని రప్చర్ చేయడానికి కొంతమంది కావాలనే వచ్చారు. సో ఎవరేంటి అనేది తెలిసింది ఈ మీటింగ్ వల్ల. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తామని, మొత్తం అక్కడ గొడవ జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు గొడవ చేశారు, ప్రతిదీ కూడా మా దగ్గర పూర్తి వీడియో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టినా మాకు వచ్చిన ఇబ్బంది లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.